మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా అబ్బాయి మాత్రం 10th ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి. కుదిరేంటి సార్, నేను చూసుకుంటా కదా. అరే బాబు, మీ నాన్నగారికి నీ మీద చాలా హోప్స్ ఉన్నారా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంట, అసలు నువ్వు కనీసం పాస్ అవుతావా? ఏమో సార్, అంత పక్కడదయ్యా. ఆ పక్కడు కూడా నీలాంటి ఎదవైతే ఏట్రా నీ పరిస్థితి. కూర్చో. పిల్లలు, ఇవాళ మనం చరిత్ర చెప్పుకుందాం. చరిత్ర? ఎవరు సార్ అమ్మాయి కొత్తగా జారైందా? ఒరేయ్, చరిత్ర కాదురా, చరిత్ర, హిస్టరీ రా. హిస్టరీయా? దాంతో వరకు వెళ్ళలేదు. బాబు, వరల్డ్ వార్ 2 ఎప్పుడు మొదలైందిరా? మీకు తెలీదా? సైలెన్స్. నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. వరల్డ్ వార్ 2 ఎప్పుడు మొదలైంది? ఏమో సార్, అప్పుడు ఇంకా పుట్టనే లేదు. అందరి ముందు పడిపోయిందిగా. కొడతారా? రేపు మా నాన్న తీసుకొస్తాను. The next day. ఏంటి సార్, మా అబ్బాయిని కొట్టారంట? మీ వాడిని ఏది అడిగినా తలతక సమాధానం చెప్తున్నాడు సార్. అందుకే ఒక చిన్న దెబ్బ కొట్టా. మా పిల్లల్ని కొట్టడానికి మీరెవరు? అసలు నేను ఎవరో తెలుసా? మీకు తెలీదా? నా మీదే సెట్టార్ వేస్తావా? నేను తెలుసుకుంటే ఇప్పటికప్పుడు నేను జాబ్ తీయించగలను. అంత పని మాత్రం చేయకండి సార్. ఆ సాలరీతోనే 2 పిల్లలు మెయింటైన్ చేస్తా. ఇంకెప్పుడు మీ అబ్బాయిని కొట్టండి సార్. మీరు వెళ్ళండి. అలా రా దారికి. ఏరా, నేను చిన్న దెబ్బ కొట్టానని మీ నాన్నగారిని తీసుకొస్తావా? ఎద్దావా? మాస్టారు, పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా చదువు చెప్పండి. వారి పేరెంట్స్ వచ్చి నా మీద ఎక్కేస్తున్నారు. అలాగే సార్. వీళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మాత్రం వచ్చేయాలి. సార్, బాబు చూడండి సార్, పెన్సిల్ తో గుచ్చుతున్నాడు. వీడు చేసేవన్నీ ఏదో పనులు ఈయన మాత్రం కొట్టకూడదు, తిట్టకూడదు. మరి ఏ పూజ, ఇవాళ కర్రీ ఏం తెచ్చావు? రే బాబు, నోచి నీళ్ళు ఉంచారా? సార్, నన్నే నీళ్ళు చేస్తారా? రేపు మా నాన్న తీసుకొస్తా. ఇటు బ్యాగ్ తీసుకొచ్చి ఈ నెత్తి మీద పెట్టండి. సార్, తప్పు చేస్తున్నారు. రేపటి కల్లా మీ ఇంటి క్లీన్ చేస్తా. క్లాస్ అందరూ బ్యాగులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టండి రా. సార్, నా మీద ఎన్ని బ్యాగులు పెట్టిస్తారా మిమ్మల్ని? వీడి బలిపు ఇంకా తగ్గలేదు. స్కూల్ మొత్తం బ్యాగులు తీసుకొచ్చి ఇటు మీద పెట్టమని ఉండరా.